నమస్తే దోస్తులు, మీరు ఎప్పుడైనా జన ఫ్రై తిన్నారా? అదే అండి, చేప గుడ్లని జన అంటారు. దీన్ని మంచిగా నీ సువాసన రాకుండా ఎలా వండుకొని తినాలో చూసేద్దాం. చలో, ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో జరంత నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఎర్రగా గోలించుకోవాలి. ఇక ఇందులో జరంత పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఇప్పుడు పాదగట్టంలో ముఖ్యఘట్టమైన మన చేప జనని ఇలా జార విడుచుకోవాలి. ఇలా వేసుకున్న చేప జనని కొంచెం కొంచెం చితుపుకుంటూ కలిపేసుకోవాలి. చితుపుకున్న చేప జనలో మనం కొద్దిగంత చింతపండు రసం పోసుకోవాలి. ఇందులో చింతపండు రసం పోసుకోవడం వల్ల రుచితో పాటు నీచు వాసన కూడా రాదు. ఈ చింతపండు రసంతో పాటు జనని నీళ్లు పోసుకొని చేప జనని ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే చేప జన ఉడికిన తర్వాతే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే జన టేస్టీగా ఉంటుంది. చూడండి, చేప జన ఉడికిపోయింది. ఇప్పుడు ఈ జనని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇక ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా తిప్పేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని చివరాకరణ కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే. ఆహా, వేడి వేడి చేప జన ఫ్రైని ఒక గిన్నెలో వేసేసుకొని చూడండి ఎలా ఉందో చూడనీకి. ఈ చేప జనని కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకుంటే ఉంటుంది చూడు, అబ్బబ్బబ్బబ్బబ్బా, పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా అదిరిపోయిందండి, మామూలుగా లేదు. ఎంతమందికి చేప జన ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే మొత్తం లాగించేసా, మీరైతే జర లైక్ కొట్టిపోండి.